అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియ సోదర సోదరులరా, దేవుని వాక్యంలో మొదటి తిమోతి పత్రికలో 2వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో మనం చదివినటువంటి ఆ వాక్య భాగంలో మనము ప్రాముఖ్యంగా అక్కడ ఏమి గమనిస్తాము అనంటే, అన్నింటికంటే ముఖ్యముగా రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు కూడా చేయాలని హెచ్చరించుతున్నానని, ఇది మన రక్షకుడైన దేవునికి మంచిదిగా, ఆయన దృష్టికి అనుకూలంగా ఉంటుందని అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాస్తూ తెలియచేసినటువంటి ఈ పత్రికలో ఎందుకు రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు చేయాలి అని ఈనాటి మన అంశం. ఎందుకు పౌలు గారు రాజులను, అధికారులను, మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తూ రాజుల కొరకు, అధికారుల కొరకు ఎందుకు ప్రార్థన చేయమని చెప్పాడు? అది నేను ధ్యానం చేస్తుంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపే మీ మధ్యలో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. 58వ కీర్తన ఒకసారి చూస్తే, 58వ కీర్తనలో దావీదు సౌలు చేత తరుమబడి అదుల్లాము గృహలో ఉన్నప్పుడు, ఆ యొక్క గృహలో అబ్నేరు అతనితో పాటు మరికొందరు దావీదు దగ్గర ఉండి, దావీదు రహస్యంగా సౌలు రాజుకి దూరంగా ఆయన ఉంటూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని వాళ్ళు కుట్ర పన్ని రాజుకి దావీదున్న స్థలాన్ని తెలియచేస్తారు. ఆ రాజుగారు ఆయన దగ్గర ఉన్నటువంటి న్యాయాధిపతులు, జడ్జెస్, అధికారులు, ఇలాంటి వాళ్ళు రాజు మెప్పు కోరి వాళ్లకు ఇవ్వబడినటువంటి ఆ న్యాయ తీర్పులను తప్పు ఉంది అని తెలిసినా కూడా మనసులో పెట్టుకొని మౌనంగా వాళ్ళు చేయాల్సినటువంటి ఆ తీర్పు చేయకుండా ఉన్నటువంటి ఆ సమయంలో ఈ మాటలు ఆయన దావీదు గారు రాశారు. దీన్ని ఏ రాగంలో పాడదగినదేనంటే, ఆల్ తషేతు అను రాగము మీద పాడదగినది దావీదు రచించిన కీర్తన అని మనం చూస్తూ, 58వ కీర్తన మొదటి భాగంలో, అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాటలాడుదురన్నది నిజమా? చూడండి ఎట్లా ఉంది క్వశ్చన్. నరులారా మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? లేదే మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు అని చెప్తున్నాడు. ఇవి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ ప్రేరేపణతోటి లోకములో యేసు ప్రభు శిలువ రక్తంలో కడుగుబడినటువంటి సంఘముగా దేవుని ప్రజలమైనటువంటి మనము ఎందుకు రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి అని ఆ ప్రసాదికమైనటువంటి ఆలోచనతో ధ్యానం చేసినప్పుడు, ఇక్కడ రాయబడినటువంటి ఆల్ తషేతు అనే రాగాన్ని గురించి చూస్తే, దాని భావాన్ని గురించి నేను ధ్యానం చేస్తే, ఆ గుహలో ఉన్నటువంటి దావీదు తన్నటువంటి గుహకి ఇరుపక్కలన గోడల్లాగా కొండలే ఉంటే, ఆ కొండ మీద ఒక శిల్పి ఈ యొక్క కీర్తనలను తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతోటి చెక్కుతూ ఉంటే ఎలాంటి శబ్దం వస్తుందో, ఒక మెటల్ మీద మెటల్కి సంబంధించినటువంటి పదునైనటువంటి ఆయుధాలతోటి బరువైనటువంటి వాటిని ఉపయోగించి శిల్పకారుడు చెక్కితే ఎలాంటి అక్షరాలు వస్తాయో, ఆ చెక్కేటప్పుడు వచ్చేటువంటి శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దంలో పాడదగినటువంటి కీర్తన అని ఆ భావాన్ని నేను చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు ఆయన ఆ శబ్దంలో ఆ పాటని పాడదగినది అన్నాడు? ఎందుకు అధిపతుల కొరకు ప్రార్థన చేయమని పౌలు గారు చెప్పారు అని అంటే, ఇక్కడ దావీదు దానికి ఆన్సర్ ఇస్తూ, అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురా? సైలెంట్ ఆఫీసర్స్,
ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ సౌల్, దాని ధ్యానం. వీళ్ళు సైలెంట్ ఆఫీసర్స్. దావీదును ఎందుకు సౌలు రాజుగారు తరంతో చంపాలనుకుంటున్నాడు? లోకంలో రాజ్యంలో ఉన్న ప్రజలు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది స్తుతించబడినగాక అన్న ఒక్క మాటకి అసూయని కడుపులో పెట్టుకొని ఎప్పుడెప్పుడు అతని మంచితనాన్ని ప్రజలలోనికి పోకుండా చేయాలన్నా అని ఆలోచన చేస్తూ అసలు లోకంలో నుంచే తీసేస్తే పోలే అని తన యొక్క రాజు యొక్క అధికారాన్ని ఉపయోగిస్తున్నాడు. రాజుని ముఖస్థుతి చేస్తూ యేసుక్రీస్తు ప్రభుని సిలువకు అప్పగించేటప్పుడు పిలాతు ఎలాగనైతే ఆ ప్రజల కేకలనే గెలిచేటట్టుగా ఆనాటి రాజకీయ పరమైనటువంటి నాయకుల మెప్పు కోరి గవర్నర్గా తను చేయాల్సినటువంటి ఇతను నిర్దోషని చేతులు కడుక్కున్నా కూడా అన్యాయముగా తీర్పు తీర్చాడో, అలాగనే సౌలు రాజు మెప్పు పొందేదాని కోసం రాజుగారి దగ్గర ఉన్నటువంటి అధిపతులు, న్యాయాధిపతులు తగినటువంటి తప్పు లేదు ఇతనిని శిక్షించడానికి అని తెలిసినా కానీ రాజద్రోహం చేశాడు దావీదు, దేశద్రోహం చేశాడు దావీదు, అందుకనే రాజుగారికి దూరంగా పారిపోతూ ఉంటున్నాడు అనేటువంటి నేరారోపణ చేసి వాళ్ళు మౌనంగా ఉన్నారు. వాళ్ళు మాట్లాడితే దావీదు గెలుస్తాడు, అతను చేసిన పాపము తప్పు ఏమీ లేదు. కానీ వాళ్ళు మాట్లాడకపోవడం అనేటువంటిది సైలెంట్ కిల్లర్స్ అన్నమాట. మాట్లాడకుండా ఉండి వాళ్ళ అధికారాన్ని ఉపయోగిస్తే విడిపించబడతాడు దావీదు, రాజు దోష అవుతాడు. కానీ వాళ్ళు మాట్లాడకుండా ఉన్నందువలన రాజుగారిని మెప్పించగలుగుతున్నారు. దావీదు మరణించడానికి వాళ్ళు సమ్మతించినట్టుగా అవుతుంది. అందుకనే ఈ సైలెంట్ ఆఫీసర్స్ జడ్జెస్ని ఉద్దేశించి ఒక వ్యక్తి రాయిని కొట్టేటప్పుడు ఎలాంటి శబ్దము వస్తుందో ఆ శబ్దంలో ఉన్నటువంటి రాగాన్ని ఉపయోగించి ఈ కీర్తన పాడదగినది అన్నాడు. నేను తబలాలు కొడతా ఉంటాను, మీకు తెలుసు కదా. ట్రైన్లో వెళ్ళేటప్పుడు కూడా పట్టాలు జాయింట్లు వేసిన దగ్గర ఆ వచ్చే శబ్దాన్ని ఇది ఏ తాళంలో ఉంది, తాళ ప్రకారం వస్తుందా లేదా అని ఆ స్పీడ్ను అనుసరించి అనుకుంటూ నాకు వచ్చి రానటువంటి రచనతోటి అప్పటికప్పుడే కొన్ని మనసులో భావములు అనుకొని పాడుకుంటూ పడుకుంటూ అలాగ ప్రయాణం చేస్తూ ఉంటాను. సైకిల్లో వెళ్ళేటప్పుడు కూడా ఆ ఆలాపన ఎలాగనైతే ఉందో దాన్ని అనుసరించి నా మనసులో ఉన్నటువంటి భావోద్వేగాలను ప్రభు యొక్క సన్నిధిలో కన్నీటితోటి, ప్రభు ఈ లోకంలో ఉన్నటువంటి నా పరిస్థితి ఇదయ్యా అని ఆయనతోనే మాట్లాడుకుంటూ కళ్ళు తెరుచుకొని సైకిల్ పట్టుకొని తొక్కుంటూ డ్యూటీకి వెళ్ళేవాడు మీ అప్పయార్డు విజయవాడలో. కాబట్టి ఈయన ఆ రాళ్ళ మీద కొట్టేటువంటి శిల్పకారుని యొక్క ఆ పనికి వచ్చేటువంటి ఆ శబ్దంలో పాడదగినటువంటిది అన్నాడు. అంటే వారి పట్ల రాజుగారికి కఠినమైనటువంటి హృదయం ఏర్పడడానికి గల కారణము ఆయన సంగీతములో, రాగములో సూచిస్తూ, కానీ ఈ కీర్తనల గ్రంథంలో ఉన్న 150 కీర్తనల యొక్క సంపూర్ణమైనటువంటి సారాంశాన్ని ద ఎసెన్స్ ఆఫ్ ది బుక్ ఆఫ్ సామ్స్ విచ్ ఈస్ రిటన్ బై మోస్ట్లీ డేవిడ్, ఆ సారాంశాన్ని మాట్లాడుతూ 150వ కీర్తన చివరి వచనంలో ఆయన ఏమంటాడంటే సకల ప్రాణులారా యెహోవాను స్తుతించుడి అని. అంటే అందరూ రక్షించబడిన తర్వాత దేవుణ్ణి స్తుతించే వాళ్ళుగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఆయన మనసులో భావము దేవుడు ఎరిగి దావీదు నా యొక్క హృదయానుసారుడు అని ఆయనతో స్నేహం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అలాంటి కీర్తనలలో 6 కీర్తనలు, ఈ రకమైనటువంటి కీర్తనలలో 4 కీర్తనలలో ఇలాంటి శబ్దములో నుంచి పుట్టిన రాగములో పాడదగినటువంటి కీర్తనలు అని దావీదు గారు వ్రాసారు. కాబట్టి పౌలు గారు
రాజుల కొరకు, అధికారుల కొరకు ఎందుకు ప్రార్థన చేయమన్నాడు అనే దాని ఆన్సర్ దేవుడు మనకి ఇస్తూ ఉంటున్నాడు. రాజులు చేయాల్సినటువంటి పని వాళ్ళు చేయకపోవడము, అధికారులు వాళ్ళ యొక్క అధికారాన్ని ఉపయోగించి అనామకులుగా ఉన్నటువంటి వారికి జరిగించాల్సినటువంటి వాళ్ళ యొక్క విద్యుత్ ధర్మాన్ని జరిగించకపోవడము, వాళ్ళు మౌనంగా ఉండడము అనేటువంటిది బీదలకు, అనామకులకు జరగాల్సినటువంటి న్యాయము జరగకపోవడము అనేది మనం చూస్తున్నాం. అందుకోసమే మనం నివాసం ఉన్నటువంటి స్థలాలలో, యావత్తు ప్రపంచంలో అధికారుల కొరకు, ప్రధానమంత్రుల కొరకు, అన్ని రకాల శాఖల్లో ఉన్నటువంటి అధికారుల కొరకు మనము ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత క్రైస్తవులముగా, యేసు ప్రభు రక్తంలో కడుగుబడినటువంటి ఆయన కుమారులము, ఆయన కుమార్తెలముగా లోకములో పాపులు క్షమాపణ కొరకు ప్రార్థిస్తే దేవుడు ఆలకించి క్షమిస్తాడు. కానీ పాపములోనే జీవిస్తూ ఇలాగ చెయ్యండి అని ఆయన అడిగితే ఆయన ప్రార్థన ఆలకించాడు. హృదయంలో, కడుపులో ఇంత కుళ్ళు కుతంత్రం పెట్టుకొని ఆయన అడిగితే కూడా ఆయన ఆలకించడు. దావీదు విషయంలో చూస్తే రాజుగారు, సౌలు రాజుగారు దొరికినా కానీ, చంపాల్సిన అవకాశం దొరికినా కానీ, దేవుని చేత అభిషేకించబడిన రాజుని నేను చంపను అని చంపకుండా వచ్చేస్తాడు. మనము ఈ లోకంలో సంఘముగా ఏర్పడ్డాము అనంటే, సంఘము అనంటే ఒక చక్కటి బిల్డింగ్ ఆకారాన్ని చూసుకొని మనము దానికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి పద్ధతులను పెట్టుకొని ఇలాగ రావాలి, ఇలాగ కూర్చోవాలి, ఇలాగ వెళ్ళాలి, వీళ్ళు ఇలాగ ప్రార్థన చేయాలి, వాళ్ళు ఇలాగ వాక్యం చెప్పాలి అనుకునేది అసలు సంఘమే కాదు. రాత్రి మనం గమనించాం, అన్ని కుటుంబాలు కలిసి ఒక్క కుటుంబంగా ఏర్పడిందే సంఘం. లోకంలో ఉన్న సమస్తమైనటువంటి దేవుని కుమారులు, కుమార్తెలుగా పిలువబడుతున్న వాళ్ళు నేడు మన కంటికి కనిపించకుండా ఉన్నటువంటి కోటాను కోట్ల మంది భక్తులు అందరూ కూడా మనతో పాటు ఒక్క తండ్రి ఇంటి వారు, ఒక్క పట్టణస్థులు అనే భావము మనలో లేకపోతే, మనం కట్టుకున్నటువంటి కట్టడాల్లో మనము ఆ మనసుతో చేసే సంకుచిత స్వభావముతో కూడినటువంటి విజ్ఞాపనలు దేవుని సన్నిధికి చేరవు. రాజుగారు కావలసినటువంటి వ్యక్తి గుహలో నుంచి ఆ రాజు చేస్తున్న కుట్రను గురించి ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన 58వ కీర్తనలో, అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురు అనేది నిజమా అంటున్నాడు. అందుకని అధిపతులు నీతిని అనుసరించి పరిపాలన చేయాలని మనం ప్రార్థన చేయాలి. అది కారణం అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నారు అనండి. చూడండి, ఇక్కడ నరులరా మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా. బైబిల్ని ఆధారం చేసుకొని మనం దేవుని మాటలు మనం చదువుకొని ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఆయనే అంటున్నాడు, న్యాయాధిపతులారా లేక నరులారా మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా. లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు. నా సొంత మాటలు కాదు, బైబిల్ గ్రంథంలో దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రేరేపణనిచ్చి మనుషుల ఇచ్చ నుంచి పుట్టకుండా దేవుని హృదయంలో పుట్టినటువంటి తలంపులను ఆయా సందర్భాలలో, ఆయా వ్యక్తుల ద్వారా, ఆయా కాలములలో ఒకే సీక్వెన్స్ వచ్చేటట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని వ్రాయించి ఇదే మనకు శాసనంగా ఆయన మనకి ఇచ్చాడు. బైబిల్ని గనక పాటించినట్లయితే, అనుసరించినట్లయితే ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు ఉండవు, ఎక్కడ అక్రమాలు ఉండవు, అన్యాయాలు ఉండవు, పాపాలు ఉండవు. అందుకనే దావీదు సకల ప్రాణులు నేను స్తుతించుదురుగా కానీ ఈ 150 కీర్తనల సారాంశాన్ని, తన మనసులో ఉన్నటువంటి ఆశని ఆయన వ్యక్తం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా ఈ అధ్యాయంలో మనం అలాగ చదువుకుంటూ పోతూ ఉంటే ఎంతో భయంకరమైనటువంటి రీతిగా దావీదు దేవుని సన్నిధిలో మొరపెడుతూ వాళ్ళ యొక్క స్థితి ఎలాగున ఉంది అనేటువంటిది, ఆ యొక్క విషపూరితమైనటువంటి నాగుపాము విషము వంటి వారి యొక్క విషాన్ని గురించి, వారి యొక్క అబద్ధాలను గురించి, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు ఎంత విపరీతమైన బుద్ధి కలిగి ఉంటారో ఆ రాజ్యంలో ఉన్న అధికారులు అలాగ ఉన్నారు. ఆ రాజ్యంలో తీర్పు తీర్చేటువంటి వారు అలాగ ఉన్నారు.
కాబట్టి వారి కొరకు ఈ రీతిగా నేను మాట్లాడుతున్నాను. దానికోసమే క్రొత్త నిబంధనలో రాజుల కొరకు, అధికారుల కొరకు మీరు తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. విశ్వాసిగా మనము ఎవరిని కూడా చెడు చేసేవారిని చూచి వారు చెడు నుంచి తప్పించబడాలి అనేటువంటి ఉద్దేశంతో మనం విజ్ఞాపన చేయాలి తప్ప, ప్రభువా వీరు లేకుండా పోతే బాగుంటుంది అని మన మనసులో కూడా అనుకోకూడదు. అసలు ఆ వ్యక్తి నా కంటికి కనబడకుండా పోతే బాగుండు నాయన అని అనుకోకూడదు. ఎవరికన్నా ఏదైనా ఆపద జరిగినప్పుడు ఏం చేశాడో, అందుకే దేవుడు ఈ శిక్షణ పెట్టాడని అనేవాళ్ళు చాలా మంది నేటి దినాల్లో ఉంటూ ఉన్నారు. నా ప్రార్థన కూడా అదే, ప్రభువా అలాంటి వాళ్ళు ఒకవేళ అర్ధాంతరంగా నేను కనుక ఈ లోకాన్ని విడిచిపెడితే, ఈ సంవత్సరమే గుడ్ ఫ్రైడే ముందు రోజు ఆ రోజు నాకు బైపాస్ సర్జరీ చేశాడు. నేను చేసుకున్న ప్రార్థన అది, నాయన లోకంలో ఉన్న రకరకాల ప్రజలు ఏం చేశాడో అందుకని ఇట్లా చచ్చాడని అనుకుంటారేమో. అలాగ అనుకోకూడదు. నీవిచ్చిన ఆయుష్కాలంలో నేను పోతే బాగుంటుంది, నీ చిత్తం అయితే చూడైనా నా కోసం రక్షించాలని ఆ రక్తాలు గాయాలు కారుతూ ఉంటే నీవు బాధను అనుభవించావు, కానీ నన్ను బ్రతికించడానికి వస్తున్నారు వాడు. నీ చిత్తమే అయితే ఆయుష్ ఇవ్వయ్య అంటే దేవుడు బ్రతికించి బయటికి తీసుకుని వచ్చాడు. మొట్టమొదటి ప్రయాణం కాకినాడ వాకలపూడి కృష్ణ అసెంబ్లీకి నేను దూర ప్రయాణం ఒంటరిగా చేయడం జరిగింది. అలాగున మనము మనస్సులో ఎవరి పట్ల కూడా ముష్కరులైన అధికారులకు కూడా లోబడి ఉండండి అని బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. ఆ శుభ్రమైనటువంటి ఆత్మీయతను మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఒంటరిగా ఉన్నటువంటి దావీదుని, సౌలు అర్ధాంతరంగా చనిపోయాడు, కానీ దావీదు వృద్ధాప్యమందు దేవుని చిత్తానంతా జరిగించి ముందు కట్టబడవలసినటువంటి యెరూషలేమునకు సమస్తాన్ని సమకూర్చి కుమారుని సిద్ధపరిచి మంచి సూక్తులను చెప్పిన తర్వాత వృద్ధాప్యమందు దావీదు దేవుని చిత్తానుసారంగా పితరులు ఉన్నటువంటి సమాధులు కలిగిన స్థలానికి ఆయన కొనుపోబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క పిల్లల యొక్క ప్రార్థనా జీవితం అలాగ ఉండాలని మనం చూస్తున్నాం. 2వ రాజుల గ్రంథంలో 6వ అధ్యాయము 14-15 వచనములు మనము ఈ రీతిగా చదువుకుంటాము. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను, రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయదుమని ఆ దైవజనుడితో అనగా, అతడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా పనివాని కండ్లను తెరవజేశాను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండుట చూచెను అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఇక్కడ ఎలీషా దగ్గర ఏలియా మన గెహాజీ కాలము అయిపోయిన తర్వాత ప్రవక్త అయిన ఎలీషా దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు. 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. ఆ కొంతమంది శిష్యుల్లో ఒక శిష్యుడు గుహలోనికి వెళ్ళి, ఇక్కడ కూడా ఎలీషా గుహలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. శిష్యుడు యజమానుని లేక ఆయనను అనుసరించి, ప్రవక్తను అనుసరించి ప్రార్థన జరిగే స్థలము లోపట ఉండాల్సినటువంటి ఈ శిష్యుడు బయటకు వచ్చి చూడడం వలన ఆత్మీయ నేత్రాలు అంధత్వంతో నింపబడిపోయి శరీర సంబంధించినటువంటి భయము, ఆందోళన కలిగి ఆ రాజుగారు రథములతోటి, సైన్యముతోటి వచ్చేసారు, ఇంత గొప్ప సైన్యాన్ని, ఇంత గొప్ప రథములను నేను చూస్తూ ఉంటున్నాను, అయ్యో ఇప్పుడు ఏమైపోతుందో అని గురువు గారు ఇది పరిస్థితి అని ఆ భయము, ఆందోళన తనలో ఉండేది. ప్రశాంతంగా ఉన్న విజ్ఞాపనలో ఉన్నటువంటి, ప్రార్థనలో ఉన్నటువంటి ఎలీషాను కూడా అతను డిస్టర్బ్ చేసి ఆ విషయాలు చెప్తూ ఉంటే, ఎలీషా వాస్తవానికి మనలాంటి లేక వేరే రకమైనటువంటి వ్యక్తిగా ఉంటే ఆయన బయటికి వచ్చి, అవునా ఏం చేద్దాం ఎప్పుడైనా వచ్చి చూడాలి, కానీ విశ్వాసము కలిగి, ప్రార్థన జీవితాన్ని కలిగి
ప్రార్థన చేస్తున్న స్థలము లోపట ఉన్నటువంటి ఎలీషా ఏమన్నాడండి? వెంటనే అతన్ని పిలిచి, భయపడవద్దు, మన పక్షమున వారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పినప్పుడు ఆ వ్యక్తిని ఆదరించినటువంటి దేవుని సేవకునిగా మనం చూస్తున్నాం. ప్రవక్తకు, దేవుని సేవకులకు ఉండాల్సిన ముఖ్య లక్షణం ఏంటంటే, సంఘానికి లేక మన దగ్గరికి దేవుని మాటలు వినడానికి వచ్చే వాళ్ళని బెదిరించకూడదు. వాళ్ళు తప్పు చేసి ఉండవచ్చు, ప్రార్థనలు లేకుండా బయట కొంతమంది కూడా మనం ఏం చూస్తాం అంటే మీటింగ్లు పెట్టుకుంటారు. మీటింగుల లోపల స్థానికంగా ఉండే వాళ్ళు ఉండరు, ఒక్కళ్ళు కూడా. బయట నుంచి వచ్చిన వాళ్ళు వస్తారు, గుడి అంతా నిండిపోతుంది. మీటింగ్లో కూర్చోవలసినటువంటి వాళ్ళు బయట కూర్చొని వ్యవహారాలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏం నేర్చుకుంటారు? దేవుని వాక్యాన్ని. ఇక్కడ కూడా ఈ శిష్యుడు బయట ఉన్నాడు, లోపట ఉండి ప్రార్థనలో ఆ యజమాని దగ్గర ఉండాల్సిన దానికి బదులుగా బయట ఉన్నందువలన బయట సంగతులే మాట్లాడుతున్నాడు. మన సంఘాలలో కూడా నేటి దినాలలో ప్రార్థనా పరులైనటువంటి వాళ్ళు తగ్గిపోయి అసమాధానకరమైనటువంటి రీతిగా సంఘాలు పాడైపోవడానికి గల మూల కారణం ఏంటంటే ప్రార్థన లేమి. అదొక్కటే కారణం. ప్రార్థనలో ఉండాల్సినటువంటి వాళ్ళు, మీటింగ్ జరుగుతూ ఉంది, అద్భుతమైనటువంటి కోడికలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో రకముల ప్రపంచ ప్రఖ్యాతికి చెందినటువంటి సేవకుల ద్వారా వర్తమానాలు వినబడుతూ ఉంటున్నాయి, అనేక భాషల్లో వినబడుతున్నాయి, లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటున్నారు. వినాల్సినటువంటి స్థలంలో ఉండకుండా బయట ఉండి బయట సంగతులు మాట్లాడుకుంటూ ఉన్న కారణం చేత వారు భయము, ఆందోళన కలిగి లోపట ప్రార్థనలో ఉన్న వాళ్ళని కూడా పాడు చేసినందువల్ల సంఘము చిన్న భిన్నమైపోయి గందరగోళం అయిపోయి ఏం చేయాలో బోధపడినటువంటి స్థితిలో ఉన్నట్టుగా చూస్తున్నాం. కానీ ఎలీషా అలా కాదు. బయటికి అతను మాట్లాడినప్పుడు వెంటనే అతన్ని ఆదరిస్తూ ఉన్నాడు. భయపడవద్దు అని ముందుగా అతన్ని ధైర్యపరుస్తున్నాడు. తర్వాత ఏం చేశాడు? అట్లా కాదయ్యా, ఇట్లా ఇట్లా అని ఏమీ అతనికి స్టోరీలు వినిపించలేదు. నేరుగా ఎవరికి చెప్తున్నాడు? ఆయన గురించి దేవునికి చెప్తున్నాడు. మనం మనుషులమైతే అతను చేసిన బలహీనతల్ని 10 మందికి చాటించి అతని యొక్క ప్రవర్తన మీద ప్రభావం పడినట్టుగా చేసి అతను కుమిలిపోయి కృషించిపోయి చాలా మంది ఈనాడు అర్ధాంతరంగా చనిపోవడానికి కూడా కారణం ఏంటంటే, భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు రోగాలు పాలు కావడానికి గల కారణం ఏంటంటే, మేమందరము దేవుని పిల్లలు మనం అనుకుంటూనే తోటి దేవుని పిల్లలను ఆదరించడానికి బదులుగా చేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు దేవుని పద్ధతిలో జరగాల్సినటువంటి ఆ పద్ధతులు అవలంబించకపోవడం ద్వారా వాళ్ళు పాడవుతున్నారు. సంఘంలో ఉన్న అనామకులైనటువంటి వారిని, విశ్వాసులైనటువంటి వారిని, దేవుని పిల్లలను కూడా పాడు చేసే విధానాన్ని మనము చూస్తున్నాం. ప్రభువా, నీ సమయములో నీవిచ్చినటువంటి ఆ పద్ధతిలో విధేయతగా నేను ఉంటానయ్యా అని అలాంటి మాటలు నేర్పించేవాడు నేటి దినాల్లో లేనట్టుగా మనం చూస్తుంటున్నాం. అట్లా కాదు ఎలీషా. ఆయన్ని ధైర్యపరిచి బలపరిచి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కండ్లను తెరవజేసెను అనే మాట మనం చూస్తున్నాం. ఎలీషా ఏమని ప్రార్థన చేశాడు? ఆ పనివాని కండ్లను చూడలేదా? ఆ కళ్ళతోనే కదా చూశాడు శత్రు సైన్యాన్ని. మరి కళ్ళని తెరవజేయమంటున్నాడు ఏంటి? అదే బైబిల్లో ఉన్నటువంటి రహస్యం. మానవుని యొక్క ఆ మనోనేత్రాలకు అపవాది గ్రుడ్డితనాన్ని కలుగు చేశాడని బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. రక్షించబడినటువంటి వ్యక్తి, శిష్యుడిగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి, కానీ ఆత్మీయంగా లోపల సరైనటువంటి సరుకు లేనందువలన అతను అనుకుంటున్నాడు నేను రక్షించబడ్డాను, నేను గొప్ప ప్రవక్త దగ్గర శిష్యుడికం చేస్తాను అనుకున్నాడు. కానీ శిష్యుడిగా ఉన్నటువంటి వాడు, శిష్యుడు అంటే భావం ఏంటంటే యజమానుడు ఏదైతే చేస్తున్నాడో దాన్ని నేర్చుకొని దాన్ని అనుసరించగలిగిన వాడికే శిష్యుడని పేరు పెడతారు. డిసైపుల్షిప్ అంటే అదే. మీరందరూ శిష్యులనుగా చేయని ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ మనం చూస్తున్నాం. కానీ నేడు మనుషులకు శిష్యులైపోతున్నారు, దాసోహం అయిపోతున్నారు. దేవునికి శిష్యులుగా చేయమని దేవుడు ఆజ్ఞాపిస్తే అది జరగటం లేదు. కానీ ఇక్కడ ఎలీషా వీడి కళ్ళు తెరివయ్యా అని చెప్పినప్పుడు లోపల బయట చూస్తున్నాడు, కానీ
మనసు లోపల కళ్ళు, అంతరంగంలో పురుషుడున్నాడని యోగ గ్రంథాలు మనం చూస్తాం. అవి తెరవబడినప్పుడు ఆ మాట ప్రార్థన చేసిన వెంటనే యెహోవా పనివాని కళ్ళను తెరవజేశాను. ఎవరు తెరవజేశారు? ఎలీషా తెరిచాడా? అది మనం చూడాల్సింది. అక్కడ దేవునికి ప్రార్థన చేసిన ఎలీషాను చూస్తున్నాం, కానీ ఆ శిష్యునికి కళ్ళు తెరిచినట్టుగా మనం చూడటం లేదు. కానీ నేడు దేవుడిచ్చినటువంటి వరాలను ఉపయోగించి మా దగ్గరకు వస్తేనే మీరు బాగుపడతారు, మా సంఘం నుంచి ఇంకో సంఘానికి పోతే మీరు శాపమే మీకు, ఇంకా మా దగ్గరికి రండి, మీకు ఉద్యోగాలు కావాలా, వివాహాలు కావాలా, ఏ రకమైనటువంటి కావాలా, మేము ప్రార్థన చేస్తాం అని సేవలు దేవుడిచ్చినటువంటి వరములను దుర్వినియోగం చేసినందువలన పాత పద్ధతుల్లో పితరులు చేసినటువంటి యథార్థమైనటువంటి సేవా విధానము నేటి సంఘాల్లో మనము చూడలేకపోతూ ఉంటున్నాం. కానీ ఎలీషా ప్రార్థన చేశాడు, వాని కన్నులను తెరవజేసింది దేవుడు. అది మనం గమనించాలి. మనలో ఏమీ లేదు. అదే పేతురు యోహానులు కూడా చెప్పాడు, మాలో ఏమీ లేదయ్యా, నజరేయుడని యేసు నామం మా దగ్గర ఉంది, ఆ నామంలో నువ్వు లేచి పరిపెత్తుకొని నడవమంటూ వాడు గంతులు వేసుకుంటూ దేవాలయంలోనికి వెళ్ళాడు. అది ఈనాటి కాలంలో కొరబడింది. అందుకనే ఆనాటి కాలంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆత్మల సంపాదన, రక్షణ, ఆ వాల్యూస్ అనేటివి దాదాపుగా పోతూ ఉంటున్నాయి. మేము ప్రపంచంలో ఉన్న అన్ని రకాల సహవాసాల్లో నుంచి సరైనటువంటి సహవాసంగా మేము ఎన్నుకున్నామని పేరు పెట్టుకుని ఉంటున్నారు. కానీ వాటికంటే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితుల్లో, అంటే ఇంక వీళ్ళని ఎవరూ సరిచేయలేరన్నమాట. దేవుడికే అది అప్పచెప్పాల్సిందే తప్ప వీళ్ళని సరిచేసేటువంటి వాడు లోకంలో ఇంకా ఎవరు మనం చూడలేం. అలాంటి మనస్తత్వం కలిగినటువంటి అధికారులారా, మీరా న్యాయం చేసేది లేదు కదా, మీరా మాట్లాడేది లేదు కదా అని వాళ్ళని ఉద్దేశించి ఆయన దావీదు గారు చేసినటువంటి మాటలు మనం చూస్తుంటున్నాం. తర్వాత ఏమైందంటే, ఇక్కడ ఈ సైన్యం అంతా, ఎలీషా చుట్టూ ఉన్నటువంటి సైన్యము బయట శత్రువుల సైన్యం కంటే ఎక్కువగా ఉన్నారనేటువంటిది ఇతని కళ్ళు తెరవబడిన తర్వాత అతను చూడడము అనేటువంటిది ఈ భాగంలో మనము గమనిస్తాం. వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గురుముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను అనేటువంటి మాట మనం చూస్తే, ఇప్పుడు ఆ శిష్యుని యొక్క కళ్ళు తెరిస్తే ఎలీషా చుట్టూ శత్రువుల కంటే ఎక్కువైనటువంటి సైన్యము, మరి దేవుని యొక్క సేన ఉన్నట్టుగా ఆ శిష్యుని యొక్క ఆ నేత్రాలు, ఆత్మనేత్రాలతో చూడడము, అర్థం చేసుకోవడం జరిగింది. కానీ విచిత్రం ఏమిటంటే, ఇప్పుడు ఎలీషా ఏం చేయాలి? తన దగ్గర దేవుని సంబంధించిన సైన్యంతో వచ్చిన శత్రువుని చంపేయచ్చు కదా. అదే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. విజ్ఞాపన అంటే మన హృదయం ఏ మనసుతో ఉండి విజ్ఞాపన చేస్తున్నాము. విజ్ఞాపనలో కొంచెం ఎక్కువసేపు విజ్ఞాపన చేస్తే కూడా ఆ ప్రార్థనలు కూడా విమర్శించే నేటి సంఘాలని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ ప్రార్థనలలో కూడా తప్పులు పెట్టేటువంటి వారిని ఈ నేటి దినాల్లో మనం చూస్తున్నాం. చూడండి, మీరు చాలా దగ్గర వింటూ ఉంటారు, క్లుప్తంగా ప్రార్థన చేస్తారని అంటారు. చూసారా? క్లుప్తంగా ఎక్కడైనా ప్రార్థన చేస్తారా? ఆత్మ నడిపింపుతో ఉచ్చరింపు శక్యము కానటువంటి మూర్ఖులతో ప్రార్థన చేసేదే ప్రార్థన. ఆయన ప్రజల మధ్యలో అర్థం కాకుండా, అవగాహన లేకుండా చేసే అంటే అతని ఆత్మీయత అది. కానీ ప్రార్థనను కూడా క్లుప్తంగా ప్రార్థన చేస్తారంటారు చైర్మన్లుగా ఉండేవాళ్ళు నేటి దినాలు. అలాగైపోయినాయి పరిస్థితులు. లోకంలో ఉన్నటువంటి స్థితిగతులన్నీ ఒక రకంగా ఉంటే, లోకాన్ని రక్షించడానికి ఏర్పాటు చేయబడిన దేవుని ప్రజలని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళ యొక్క విజ్ఞాపన ఈ రకంగా. కానీ ఈయన చేసిన విజ్ఞాపన చూడండి, ఆ శత్రు సైన్యం అంతా చూచినప్పుడు ఎలీషా ఏం చేశాడు తెలుసా? అక్కడ చూడండి, ఆ దండు వారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా 18వ వచనంలో ఉంది, 2 రాజులు 6:18. ఆ దండు వారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా, ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనుగా, ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో. ఇక్కడ మనం గమనిస్తే, శిష్యునికేమో కళ్ళు తెరవమని ప్రార్థన చేశాడు, శత్రు సైన్యానికేమో గురుడితనం కలిగిచేయి అని ప్రార్థన చేశాడు. ఎందుకు? గుడ్డివాళ్ళు అయినప్పుడు వాళ్ళని పట్టుకొని చంపడానికి కాదు, శరీర సంబంధించినటువంటి ఆ బలగం అంతటిని నిర్వీర్యం చేయడానికి
వాస్తవానికి భౌతిక రీతిగా ఎలీషా చుట్టే మనుషులు లేరు, సైన్యం లేదు. కానీ దేవుడు ఏర్పాటు చేసినటువంటి సైన్యము ఆయన చుట్టూ ఉన్నట్టుగా చూసి, ఇక్కడ నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. నేను కొత్తగా రక్షించబడినటువంటి దినాల్లో కృష్ణపట్నం పోర్ట్ ఉంటుందా, మీ కాకినాడ పోర్ట్ లాగా, అక్కడ ముత్తుకూరు అనేటువంటి ఒక చిన్న గ్రామంలో దాదాపు 5-6 సంవత్సరాలు నేను అక్కడ ఉన్నాను. అక్కడ ఉండి మొట్టమొదట రక్షించబడిన దినాల్లో వీధి సువార్త మా తండ్రి గారు ముందు ఆయనే అకస్మాత్తుగా చెప్పమని, ఎదురు మాట్లాడడానికి లేదు కాబట్టి చెప్పడం జరిగింది. ఆనాటి ఆ ప్రారంభం ఈ నేటికి కొనసాగించబడుతూనే నాలో ఎన్నో బలహీనతలు ఉండేటివి. అలాగే సువార్త చెప్తూ ఉంటే మనసాక్షి గద్దిస్తూ ఉంది. దేవుని మాటలు నీవు చెప్తున్నావు కదా, నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. రెండంచులు కలిగినటువంటి ఖడ్గాన్ని మనం పట్టుకున్నప్పుడు, మాట్లాడేటప్పుడు వాతవేయబడినటువంటి మనసాక్షిగా మనం ఉండడానికి ఇక వీలు లేదు. సరి చేసుకొని మేము చేస్తే ఆ సువార్త ఆ ప్రచారంలో ఆ గృహాలు దర్శించేటప్పుడు, ఒక గృహాన్ని నేను మా చిన్న పౌలు అన్నమాట, ఆయన నేను ఇద్దరం కలిసి ఒక గృహాన్ని దర్శించాం. అది చాలా తాటాకులతో ఉండేటువంటి చిన్న గుడిసె, మనుషులు దూరి లోపలికి వెళ్ళాలి. ఆ ఇంటి ఆయనకి ఒక 2 ఎద్దుల బండి ఉంది. ఆయన బండి వేసుకొని వ్యాపారానికి వెళ్ళాడు. ఆ సమయంలో మేము వెళ్ళినప్పుడు లేడు. ఆ స్త్రీ లోపట ఉంది. ఒంటరిగా స్త్రీ ఉన్నప్పుడు ఒంటరిగా ఏ సేవకుడు ఇంట్లోకి వెళ్ళకూడదని మా అమ్మగారు చెప్పింది. మేము ఇద్దరు ఉన్నాం, అన్నదమ్ములం. అందుచేత ఆ గడప దగ్గరే మేము మోకరించి ప్రార్థన చేసి వెళదామని చెప్పేసి, ఆయన లేని సంగతి తెలియక ఆమె దగ్గర మేము మోకరించి ప్రార్థన చేస్తుంటే, ఇంకా ప్రార్థన కూడా మొదలు పెట్టలేదు అన్నయ్య. ప్రార్థన మొదలు పెట్టాల్సినటువంటి ఆ సమయంలో ఈమె ఏం మాట్లాడుతుందో తెలుసా, దీనికి రిలేటెడ్గా. ఇదే క్షణంలో ఆయన వచ్చాడు ఇంటి ఆయన పేరు పుల్లయ్య. బండి ఎద్దులు అక్కడ పక్కన కట్టేసి లోపలికి రావడం జరిగింది. వస్తూ ఉంటే మేము కళ్ళు మూసుకొని ఉన్నాం ప్రార్థనలో, ఇంకా మొదలుపెట్టే సమయంలో ఉన్నాము. కానీ తను కళ్ళు తెరుచుకొని ఉంది. తన లోపల ఉన్నటువంటి దయ్యాలు మాట్లాడుతుంది. నేను విన్నాను. ఆమె ఏమని మాట్లాడింది తెలుసా, లోపల దయ్యాలతోటి, ఏమయ్యా పుల్లయ్య, ఇంతమందిని నా మీదకి తీసుకొచ్చావు, ఏమన్నా న్యాయమేనయ్యా నీకని ఆ మాట్లాడుతుంది. అప్పుడు నాకు అనిపించింది, భయంతోటి వణుకుతోటి, ప్రభువా ఇప్పుడు కూడా ఒళ్ళు పులకరిస్తుంది, భయం వేస్తుంది. ఇంత దీర్ఘమైనటువంటి నీ సేవకులమైన మాకు నీ కాపుదల ఎంత గొప్పదిగా ఉందయ్యా, ఎంత మంది నిలిచావయ్యా మాకు చుట్టూరా, ఇంత భద్రత ఉందా నీ సేవకులకు, నీ బిడ్డలకి, నీకు స్తోత్రమయ్యా అని మేము మనసులో ప్రార్థన చేసుకున్నాం. అలాగున మేము ఎక్కడికి పోవాలయ్యా, ఇంతమందిని తీసుకొచ్చావు, ఆ ఎద్దులకు బొమ్మంట అని అడుగుతుంది ఆ అమ్మాయి. ప్రార్థన చేసి మేము బయటకు వచ్చాం. ఆ దెయ్యం వదిలిపోయింది. ఏమేమో చేయలేదు, మనసులోనే అలాగ అనుకున్నాము. తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత ప్రార్థన చేసి మేము వెళ్ళాం. అదే ఇంటికి 2-3 ఇండ్లకి అవతల ఇంకొకసారి మా అన్నయ్య లేడు సమయానికి, నేను ఒక్కడనే ఉన్నాను. ఆ గృహ కోడికి చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చారు. బయట ఆరు బయట ఆ చెట్ల కింద సాయంకాలం పూట మేము అక్కడ ప్రార్థన ఏర్పాటు చేయాలి. పూర్తిగా చీకటి పడలేదు ఇంకా. అంటే ఆ వారు పనికి వెళ్ళి వచ్చిన వెంటనే ఏర్పాటు చేసిన కూడిక అది. ఆ ఇల్లు గల సహోదరి సన్నగా అంత ఎత్తునుంది, ప్రార్థనలో కూర్చుంది. వాక్యం చెప్పడం ప్రారంభం చేసేటప్పుడు నేను ఎప్పుడు కూడా, ప్రభువా నీ వాక్యానికి ఆటంకం లేకుండా సకల విధమైన ఆటంకాలు దూరపరిచాయి అంటాం అంతే. ఆ ప్రార్థన ఆలకించిన ప్రభు ఈమె లోపల ఉన్నటువంటి దయాలతోటి ఆమె మీటింగ్లో నుంచి లేచి, అది కూడా చిన్న పూరిల్లే, అలాంటి ప్రజల మధ్యలో, పేదల మధ్యలో దయా దాక్షిణ్యాలు కలిగిన యేసు ప్రభు సువార్త ఆయన వినిపించినట్టుగా ఆ తొలిటి దినాల్లో చేసిన జ్ఞాపకానికి వస్తుంటే ఎంతో సంతోషం అనిపిస్తూ ఉంది. ఆమె మీటింగ్లో నుంచి లేచి తన ఇంట్లో వెళ్ళడం, గ్లాస్తో నీళ్ళు తెచ్చుకోవడం, బయటికి రావడం, నెత్తి మీద పోసుకోవడం, మళ్ళీ ఇంట్లోకి వెళ్ళడం, గ్లాస్తో నీళ్ళు తెచ్చుకోవడం, బయటికి రావడం, అందరు చూస్తుంటే నెత్తి మీద పోసుకోవటం. ఏం చేయలేదు. అది చేయి ఇది చేయి గద్దింపులు ఏమీ లేదు. మనసులోనే ప్రార్థన చేసుకొని, వీళ్ళందరూ అంతటే చూస్తున్నారయ్యా, నీ వాక్యం చెప్పాలయ్యా, కనికరించమని ప్రార్థన చేస్తే మౌనంగా గోతాల పట్ల వేసి కూర్చున్నారు అక్కడ. అంతే. ఖరీదైనటువంటి ఇలాంటి తివాచీలు ఎంత లేవు అక్కడ. ఆమె వచ్చి మౌనంగా అక్కడ కూర్చుంది. ప్రార్థన అంతా అయిన తర్వాత మౌనంగానే ఉంది. జీవితంలో ముందున్న ఆమెకు కానీ ఈమెకు కానీ మళ్ళీ దయాలు వచ్చి పట్టినట్టుగా మేము చూడలేదు. దేవుని యొక్క సన్నిధిలో
ఎలీషా ఆ శిష్యుని కళ్ళు తెరవ చేశాడు. కానీ ఇక్కడ శత్రు సైన్యాన్ని అంధత్వంతో మొత్తమని ప్రార్థన చేస్తే ఆ శిష్యుని కళ్ళు తెరిచే ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు శత్రువుల కళ్ళను కూడా అంధత్వంతో మొత్తినప్పుడు వాళ్ళు తారాడుతూ ఉంటే వాళ్ళందరినీ ఇది కాదు దారయ్యా, మేము దారి చూపిస్తాను రండి ఎలీషా స్వయాన వాళ్ళని తీసుకుని వెళ్ళి ఆ ప్రాంతానికి తీసుకుని వెళ్ళి అక్కడ తీసుకెళ్లి వదిలిపెట్టిన తర్వాత చూడండి, యెహోవా వారి కళ్ళను తెరవచేయమని చెప్పి మళ్ళీ ప్రార్థన చేశాడు. ఎక్కడికి వెళ్ళిన తర్వాత షోమ్రోను మధ్యకు వెళ్ళిన తర్వాత వాళ్ళని తెరవజేశాడు. షోమ్రోన్లో ఎవరుంటారు? రకరకాలైనటువంటి అన్ని జాతికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు, శత్రు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. ఇశ్రాయేలు కూడా రకరకాలుగా తప్పిపోవడానికి కారణమైనటువంటి ఆ ప్రదేశానికి తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళ కళ్ళు తెరమని ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు చూస్తే షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొనిది అని 20వ వచనంలో మనం చూస్తున్నాం. అప్పుడు వెంటనే ఇశ్రాయేలు రాజు వాళ్ళని చూసి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడిగితే అప్పుడు ఎలీషా 22వ వచనం ఏం చెప్తా అంటే, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారు నైనను కొట్టుదువా, వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పాను. అట్లు విస్తారమైనటువంటి భోజన పదార్థాలు సిద్ధపరిచి వాళ్ళ అన్నం పుచ్చుకున్న తర్వాత రాజు దగ్గర సెలవు పొంది వాళ్ళ యజమాని దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోయారు అనే మాట చూస్తున్నాం. చూసారా, యేసు ప్రభు సిలువలో చేసిన శత్రువులను క్షమించండి ప్రభు అని చేసినటువంటి ప్రార్థన, ఆయన ఇదే ప్రార్థన ఎలీషా కూడా చేసినట్టుగా మనము చూస్తున్నాం. ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే, విజ్ఞాపనలో మనం ఉన్నప్పుడు చేతి నిండా దొరికారని కొంతమంది ఎవరిని గురించి అని ఏదైనా చెప్పాలనుకుంటే ప్రార్థనలు అప్పచెప్తా ఉంటారనమాట. ప్రభువా ఇది అది వాడు వీళ్ళని ఎన్ని చేయాల్సిన పని లేదు. మనం అలాంటి దుష్టులైనటువంటి వాళ్ళ యొక్క హృదయాల్లో నీ కార్యం చేయ అని దావీదు మనసులో అనుకొని ఆ రాగంలో ఆ యొక్క ప్రార్థన గీతాన్ని ఆయన చేసి వాళ్ళని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తర్వాత దేవుడు వాళ్ళకు ప్రతిఫలం ఇచ్చినప్పుడు నా కళ్ళు చూడాలి అని కోరుకున్నట్టుగా 58వ కీర్తనలో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. 2వ రాజులు 14-15 మనం చదువుకున్నాం కదా. మొదటి రాజుల గ్రంథంలో 18వ అధ్యాయము 41 నుంచి 43 వచనం వరకు మనం చూస్తే అక్కడ ఇంకొక ప్రవక్త శిష్యుడిని మనము చూస్తాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 41 నుంచి 43 వచనముల వరకు. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని అహాబుతో అనగా చెప్పగా అహాబు భోజనము చేయబోయిన గాని ఏలియా కర్మెలు పర్వతం మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ల మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రము వైపు చూడుమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మారులు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు అహాబు దగ్గరకు పోయి నువ్వు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండానట్లు నీ రథమును సిద్ధపరచుకుని పొమ్మని చెప్పుమని వానిని పంపాను. ఇవన్నీ ఎందుకు మనం చదువుకుంటున్నామంటే, దీనికి ముందు ఏలియా కర్మెలు పర్వతం మీద మీరు ఎవరిని సేవిస్తారో ప్రేమిస్తారో ప్రార్థన చేస్తారో వాళ్ళకి చేయండి అని ఒక బలిని ఏర్పాటు చేసి, ఏలియా ఒక దగ్గర బలిపీఠాన్ని ఏర్పాటు చేసి ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఆ నీళ్లను ప్రపాతాన్ని దహించి వేస్తే, ఆ బలి పశువును దహించి వేస్తే వారి దేవుడే దేవుడు అని ఆయన సవాలు చేసినటువంటి కర్మెలు పర్వతాన్ని మనం చూస్తాం. కానీ ఆ వారి యొక్క నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎవరు సహాయం చేయకపోగా మళ్ళీ అడగండి, పెద్దగా అడగండి అంటే వాళ్ళు గాయాలు చేసుకుంటూ అరిచారు, కానీ వాళ్ళ ప్రార్థనలు ఎవరు ఆలకించలేరు. నిర్జీవమైనటువంటి వస్తువులు మనుషుల యొక్క ఆర్తనాదాలని వినలేదు. అందుకని ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి వారికంటే ఎక్కువ ప్రపాతం వలె చుట్టూ నీళ్లతో నింపినటువంటి ఆ బలిని ఒక్కసారిగా దహించి వేసినప్పుడు
ఏలియా చేసిన మంచి పని ఏంటో తెలుసా? ఆ ఏలియా ఆ పని చేసిన తర్వాత గెలిచానని పెద్ద పెద్దగా కేరింతలు కొట్టలేదు. ఆ శిష్యులు అలాంటివి చేయలేదు. కానీ ఈ అద్భుతాన్ని చూసినప్పుడు ఎవరైతే నిర్జీవమైనటువంటి వాటిని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా యెహోవా నిజముగా దేవుడని ఆయన పట్ల విశ్వాసం ఉంచి ప్రభువుని నమ్ముకున్నారు. మనం వాక్యం చెప్పినా, హెచ్చరిక చేసినా, ఆదరించేటటువంటి మాటలు చెప్పినా భక్తులైనటువంటి వారు మేలు పొందాలి. నమ్మనటువంటి వారి హృదయాల్లో జీవం కలిగిన దేవుడు ఉన్నాడు అనేటువంటి సత్యం వాళ్ళలో నాటుకోవాలి. వాళ్ళు విశ్వాసులుగా మార్చబడాలి. అది మన యొక్క మోటివ్గా ఉండాలి. అది ఏలియా చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ కార్యక్రమం అయిన తర్వాత ఇక్కడ కూడా ఒక శిష్యుడు ఉన్నాడు ఏలియాకి. ఈ శిష్యునికి ఆయన ప్రార్థనలో ఉన్నాడు. ఎలాగ ప్రార్థనలో? నేల మట్టుకు ఆ కొండ ఎక్కాడు. కొండ మీద ప్రార్థన చేస్తూ నేల మట్టుకు వంగి పడిపోయి తన మోకాళ్ళకి ఆనించేసి తలను అక్కడ పెట్టి ఆయన మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఆ యొక్క వ్యక్తి బయటికి వెళ్ళి చూడవేయనప్పుడు ఆయన బయటికి వెళ్ళి చూచాడు. చూసి ఏమి కనిపించలేదే అని చెప్తే 7 మార్లు నేను వెళ్ళి చూడు అని చెప్పినప్పుడు 7 మార్లు పోయి అతను చూచాడు. ఆ తర్వాత ఏం చూశాడు? అయ్యా, అరచేతంత మేఘము కనబడింది. చూడండి, పట్ట పగలు అరచేతంత మేఘాన్ని చూడాలి అని అంటే 7 సార్లు వెళ్ళమన్నది. అంటే సంపూర్ణంగా నీ ప్రయత్నము నీవు చెయ్యి, దేవుని యొక్క పని ఎలాగుంటుందో తెలుసుకో అని శిష్యుడికి చెప్పినప్పుడు అక్కడ శిష్యుడు చూచి భయపడి వచ్చి లోపల చెప్పాడు. కానీ ఇక్కడ ప్రార్థనలో ఉండాల్సినటువంటి వాడు బయట ఉన్నాడు. కానీ ఇక్కడ ప్రార్థనలో ఉండాల్సినటువంటి వ్యక్తి ప్రార్థనలో ఉంటూ ఏలియా చెప్పినట్టుగా అక్కడికి వెళ్ళి ఆ కొండ మీద నుంచి చూస్తే పైన ఏమీ కనబడలేదు. 7 సార్లు వెళ్ళి సంపూర్ణంగా తనకి బాధ్యత నెరవేర్చిన తర్వాత అప్పుడు అరచేతంత మేఘము కనపడింది. అహాబుకు చెప్పు, వెంటనే భోజనం చేసి బయలుదేరి మనం వర్షంలో తడిచిపోతాడు అని. ఏమంటే అరచేతంత మేఘం వస్తే కాకినాడలో వర్షం వస్తుందండి. నిన్న కూడా మన యొక్క మొదటి పుట్టినరోజు సందర్భంలో మనం ఏర్పాటు చేసిన గొప్ప కార్యక్రమంలో స్టేషన్ దగ్గర వర్షం వచ్చింది, ఇక్కడ వర్షం కూడిక అయిపోయింది. అందరూ భోజనాలు చేశారు, వెళ్ళిపోయారు, అన్ని సర్దుకున్నాం, విశ్రాంతి తీసుకున్నాం. ఎప్పుడో వర్షం వచ్చింది. పొద్దున ఈ రోజంతా మనం వర్షాన్ని చూచాం. అరచేతంత మేఘంతో వస్తుందా వర్షం? వారం నుంచి చెప్తున్నారు 3 రోజులు తుఫాను వస్తుందని. ప్రభువా, మీ చిత్తమైతే ఆ కార్యక్రమం అనేక మంది మీ సువార్త వినడానికి అనుకూలపరచనని అందరం ప్రార్థన చేశాం. దేవుడు ఒక చరిత్రాత్మకమైనటువంటి కార్యాన్ని మన మధ్యలో జరిగించాడు. ఈ వ్యక్తి కూడా అరచేయంత మేఘాన్ని చూస్తున్నాడు. కానీ ఏలియా ఏమంటున్నాడు? వర్షం వచ్చేస్తుంది, పడిపోతుంది, పరిగెత్తుకుంటూ వెళ్ళమని చెప్పండి, తడిచిపోకుండా వెళ్ళిపోమని చెప్పండి అని అహాబుకు చెప్పనుంటే అతను బయలుదేరి వెళ్ళక మునిపే, ఆ స్థలానికి వెళ్ళక మునిపే ఏలియా పరుగున అక్కడికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత సందర్భం మనం చూస్తే ఈ అహాబు వెళ్ళి యెజబేలుకి సాడీలు చెప్పి అతన్ని చంపించడానికి ప్రయత్నం చేసినప్పుడు, యెజబేలు ఏలియాని చంపించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇంత ప్రార్థనాపరుడుగా ఉండి బద్రీ వృక్షం కిందకి వెళ్ళి, ఇంకా చాలయ్యా, నేనేమన్నా పెద్ద స్పెషలిస్ట్నా, నేను మామూలు మనిషినే కదా, నేను ఇంక మరణమైపోతానయ్యా అని కోరుకుంటే, లేదయ్యా, ఇక్కడి నుంచి నీవు లేయని చెప్తే ఆయన అక్కడి నుంచి లేచి వెళ్ళినప్పుడు ఇంకొక దగ్గరికి వెళ్ళాడు. ఆ గుహ దగ్గరికి వెళ్తే లేచి నువ్వు వెళ్ళాల్సినటువంటి మార్గం ఉంది, భోజనం చేయమని చెప్పినప్పుడు ఆ భోజనం, ఆ కాల్చినటువంటి రొట్టెలు, అవి నిప్పులు అక్కడ కనబడినప్పుడు భోజనం చేసి మళ్ళీ బస చేస్తున్నాడు, మళ్ళీ నిద్రపోతున్నాడు. మళ్ళీ తట్టి లేపి భోజనం చేసి సిద్ధపడయ్యా, చాలా దూరం నడవాలి నువ్వు అని చెప్పిన దేవుడు చెప్తే మళ్ళీ భోజనం చేసి ఆయన విస్తారమైన దూర ప్రయాణం చేసి వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ పడుకున్నాడు, బస చేస్తూ ఉంటున్నాడు. అందుకనే సేవకులకి ఇలాంటి రూమ్ ఇస్తే మళ్ళీ టీ తీసుకొచ్చిన దాకా లేయట్లేదు నిద్ర, విశ్రాంతి. దేవుని సన్నిధిలో బైబిల్ చదువుకోవడం, వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడంతో పాటు ఇంకొకటి ఏం జరుగుతుంది లోపల? బస. అందువల్ల ఇట్లాంటివన్నీ ఇప్పుడు మనం ఏర్పాటు చేసాం. కానీ మన పూర్వీకులకి ఇవి కాదు. మా నాన్నగారు సువార్త చెప్తూ వీధుల్లో పెడుతూ పాడుపడిపోయినటువంటి ఇండ్లల్లో, పాడుపడిపోయినటువంటి రకరకాలైనటువంటి వాటిల్లో ఆయన బస చేసి మళ్ళీ పొద్దున్నే లేసి
నడిచి వెళ్తూ స్వార్థిపుతూ వెళ్ళేవాడట. ఈ రోజుల్లో ఏసీ కూడా ఉంది లోపల. అన్న ఏసీ వేసుకోండి, అదిగో రిమోట్ ఇక్కడ ఉంది, వేసుకోండి. చలికాలం అయినా కూడా ఏసీ వేసుకోండి. 28లో పెడితే వెచ్చకొని చల్లేదు నాకు లోపల. 1 గంట పెట్టేసి మళ్ళీ అది అన్యాయం. అది చల్లటి కాలంలో ఏసీని ఆపేసాను నేను. ఈనాడు ఉన్నటువంటి దేవుని సేవకులకి యేసు ప్రభుని బయటికి పొమ్మని చెప్పారు, కానీ ఆయన నామం పేరు వచ్చిన అలాంటి వాళ్ళకి ఇంత ఘనమైనటువంటి మర్యాదలు ఈ రోజున సేవకులకి జరుగుతూ ఉంటున్నాయి. కానీ ఈ ఏలియా అంత ప్రార్థనా పరుడుగా ఉంటూ అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటే, లేవు నువ్వు పడుకోవడానికి కాదయ్యా, నువ్వు నడిచి వెళ్ళమనంటే, మీరు చూడండి 40 రాత్రులు పగళ్ళు నడుచుకుంటూనే వెళ్తున్నాడు అనమాట. దేవుడు 2 సార్లు ఇచ్చిన ఆహారానికి అంత బలాన్ని పొందుకున్నటువంటి ఏలియాను మనం చూస్తుంటున్నాం. మనం ఎన్ని రకాల కాకినాడ సముద్రం చేపలు తిన్నా అంత బలం వస్తుందా? ఎన్ని రకాల ఆహార పదార్థాలు మనం తీసుకుని వస్తుందా? కానీ యేసు ప్రభు ఏమన్నాడంటే, కేవలం మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదయ్యా, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అని తెలియచేశాడు ఆయన. కనుక మన జీవితాల్లో ఈ రాజుల కొరకు, అధికారుల కొరకు ఎందుకు ప్రార్థన చేయమన్నాడు అపోస్తలుడైన పౌలు గారు అనే ప్రశ్నకి సమాధానాలు దైవ సన్నిధిలో ధ్యానం చేసినటువంటివే నేను మీతో పంచుకోవడము జరిగింది. లోపట భయంకరమైన పరిస్థితులు, అన్యాయాలు, అక్రమాలు రాజ్యంలో, అధికారులు, అధిపతుల్లో చూస్తూ ఉన్నాం. వాళ్ళ దగ్గర ఏ విధమైనటువంటి సరైనటువంటి పరిస్థితులు లేవు. మనం నెమ్మదిగా ఉండాలి, సుఖంగా, మాన్యంగా ఉండాలని అంటే మనుషులందరి కొరకు మంచి హృదయంతో ప్రార్థన చేయాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు వాళ్ళ యొక్క ధర్మ విధులు చక్కగా నెరవేర్చేటట్టుగా, చక్కటి పరిపాలన అందించేటట్టుగా నీ సహాయం కావాలి అని ప్రార్థన చేయాలి. విశ్వాస కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు ఎంతో మంది గొప్ప గొప్ప ప్రధానుల దగ్గర, మంత్రుల దగ్గర సెక్రటరీస్గా ఉంటారు. దేవుని ఆరాధన చేయాల్సినటువంటి సమయం అందుబాటు లేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. అబద్ధం ఆడకుండా నీతిని జరిగించేటట్టుగా, అధికారులకు సరైనటువంటి ఆలోచన ఇచ్చేటట్టుగా అలాంటి పిఎల్గా ఉన్నటువంటి విశ్వాస కుటుంబానికి చెందినటువంటి వాళ్ళని కనికరించయ్యా అని మనం ప్రార్థన చేయాలి. అందుకోసం చేయాలి, రాజుల కొరకు, అధికారుల కొరకు. అలాంటి మంచి హృదయంతోటి నేటి క్రైస్తవ సంఘాలలో కూడా నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు లేకుండా పోతే బాగుంటేనే అనుకోకూడదు, కానీ వాళ్ళ హృదయాల్లో ప్రజలను ప్రేమతోటి ఆదరించేటువంటి హృదయాన్ని కలిగి చేయాలి. ఆత్మీయంగా బలహీనలో ఉన్నటువంటి ఆ శిష్యులను ఎలాగ ధైర్యపరిచి, బలపరిచి వారిని సాధనాలుగా ఉపయోగించుకున్నారు, అలాగున్న ప్రతి విశ్వాసి నీ కొరకు మాట్లాడేటట్టుగా శిష్యులనుగా చేసేటువంటి మనస్సును అనుగ్రహించనయ్యా అని మనం ప్రార్థన చేసే వాళ్ళంగా మనం ఉండాలి. నాయకులు అనంటే కూర్చొని నిలువబడి శాసనాల్లాగా చెప్తే అక్కడ కూలి వాళ్ళలాగా పనిచేయడానికి కాదు. నీ కోసము, అలాంటి వాళ్ళ కోసము ఒకే రక్తాన్ని యేసు ప్రభువు చిందించాడు. నీకెంత రక్షణ విలువైందో అంతే విలువ సంఘంలో ఉన్న ప్రతి స్త్రీ పురుషులకి, పిల్లలకి, పసి పిల్లలతో కూడా ఉంది. అది గమనించి మనల్ని దేవుడు ఈ స్థాయిలో ఎందుకు ఉంచాడు అనంటే, ఈ సువార్త వ్యాప్తి చేసేటువంటి విధానంలో వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నారా లేదా పర్యవేక్షణ చేసుకుంటూ, నాకు దేవుడిచ్చిన వరమును ఎలాగనో ఉపయోగిస్తే వారు దేవుని జ్ఞానాన్ని పొందుకుంటారు, ప్రయోజనమైన పాత్రలుగా వాడబడతారు, భవిష్యత్తులో ఆయన రక్షణ సువార్తని రాకడ వరకు చెప్పగలుగుతారు, ఆయన రాకడలు ఎత్తబడే సంఘంగా సిద్ధంగా ఉంటారు అని ఆలోచన కలిగి ఉండడానికే నాయకులుగా, సేవకులుగా, పెద్దలుగా, విశ్వాసులుగా, పరిచారకులుగా మనందరినీ దేవుడు ఏర్పాటు చేశాడు. అనేక ఫ్యామిలీస్ కలిసినటువంటి ఒక్క ఫ్యామిలీగా కూర్చున్నటువంటిదే సంఘము అనేది చూస్తున్నాం. కానీ అలాంటి విజ్ఞాపన మనం చేయాలని ఈ నేటి విజ్ఞాపన కూడికలో మనం నేర్చుకుంటున్నాం. అలాగే విజ్ఞాపనలో ముందుకు కొనసాగడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. థ్యాంక్ యూ. అందరికీ వందనాలండి.